ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని గోల్ తండాలో సీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిపోయిందని ఆయన తెలిపారు. పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి తెలిపారు. సీసీఏ కేంద్రాల్లో రైతుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులను ఉపేక్షించబోమన్నారు. సీసీఐ కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఒకటైతే చాలా స్పష్టంగా చెబుతున్నాం, ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. రైతుల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రైతుల పక్షాన తప్పకుండా రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వారికి అండదండలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా రైతన్నలకు చెప్తూ మరొకసారి ఈ సీసీఐ కేంద్రంలో పనిచేసే అధికారులందరికీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, రైతుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులని ఎక్కడా నొప్పించే కార్యక్రమం ఏ అధికారి చేసినా ఈ ప్రభుత్వం అటువంటి అధికారులని ఉపేక్షించదని కూడా చాలా స్పష్టంగా